హల్లెలూయా. చెప్పండి, ఒక మనిషి ఈరోజు శ్రమలోకి వెళ్ళటానికి కారణం ఏంటి? ఈరోజు ఒక మనిషి బాధలోనికి వెళ్ళటానికి కారణం ఏంటి? ఒక మనిషి ఈరోజు భయంకరమైన శ్రమ అనుభవించటమో, బాధలు అనుభవించటమో, వ్యాధులు అనుభవించటమో, దుఃఖం అనుభవించటమో, ఇలా భయంకరమైన శ్రమలోనికి ఒక మనిషి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? మనిషి దేవుడి దగ్గర తన వ్యక్తిగతాన్ని సరి చేసుకోకపోవటమే అంటాను నేను. మనిషి దేవునితో తన సహవాసాన్ని సరిగ్గా చేయకపోవటమే అంటాను. దేవునితో సహవాసమును అద్భుతంగా ఒక వ్యక్తి చేయగలిగితే ఏమండి, దేవుడు తనను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? కాపాడుకుంటాడు. ఎందుకో తెలుసా? తన యందు భయభక్తులు కలిగి తనతో ఉన్నవాడిని, తనతో సహవాసం చేస్తున్న వాడిని దేవుడు వెళ్ళిపోరా నీకు ఈ కార్యం చేయనని అంటాడండి? అన్నాడు కదా. నువ్వు ఏది అడిగినా అది తను చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? తనతో మనం ఉంటాం, తనతో మనం సహవాసం చేస్తాం, తనతో మనం జీవిస్తూ ఉంటాం. ఏది కావాలన్నా ప్రభువుని అడుగుతాం. ముందు ఎక్కడ అడుగుతాం? ముందు మనుషులను అడుగుతామండి. ముందు మనుషుల కోసం ప్రయత్నం చేస్తాం, అప్పుల కోసం ఊళ్ళన్నీ తిరుగుతాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం మనం? ఆయన ఏమంటారంటే ముందు ఏదైనా ముందు ఆయనకి చెప్పాలి. ఇప్పుడు కొన్ని విషయాలు కూతురు ఎవరికి చెప్పుకుంటుందంట? ఎవరికమ్మా? ఏ తండ్రికి ఎందుకు చెప్పుకోదు? దేవుడికి స్తోత్రం. తర్వాత చెప్తుంది, కానీ ముందు ఎవరికి చెప్తుంది? తల్లికే చెప్తుంది. ఎందుకని? అది సంతోషమైనా, అది ఒకవేళ చెప్పకూడదైనా, చెప్పాల్సిందైనా తన తన కష్టాన్ని తల్లితో చెప్పుకుంటుంది. ఎందుకంటే తల్లి మాత్రమే తను అర్థం చేసుకుంటుందని కూతురికి ఒక ఉదాహరణ అండి. కొడుకు కూడా తండ్రికి ఏం చెప్పుకోడు. కొడుకైనా కూతురైనా ఏదైనా మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుందయ్యా ఏదైనా చెప్పాలంటే అది తల్లి దగ్గరికి వస్తుంది. తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఏమండి, మీరు ఏదైనా ముందు ఎవరికి చెప్తారు? నాకు చెప్తారు. దేవుడికి సంవత్సరం నేను ప్రభుకి చెప్తాను. ఏమన్నా అంతేనా? ఏమండి ఇదండి దీని కొరకు ప్రార్థించండి అని అంటామా లేదా? అన్న తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను వింటాడు. ప్రార్థన విని దానికి జవాబుని ఇస్తాడు. ఆ జవాబు పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో నన్ను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ముఖ్యంగా ఒక విషయం, భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకోటి తెలుసా? వణుకుతూ గడ్డ మనం వణుకుతూ ఉండాలని అన్నది ఎక్కడుందండి భయం? ఈరోజు మనుషుల్లో భయం ఉందా? మనుషుల్లో భయం లేదు. మనిషికి మనిషే భయపడట్లేదు. ఇంక దేవుడికి ఏం భయపడతామని అంటున్నారు. చెప్పాలి, మనిషికి మనిషే భయపడట్లేదు ఈరోజు. ఎవరికి వారే పెద్ద తోపు. ఇప్పుడు మనిషికి మనిషే భయపడలేనప్పుడు కనిపించిన దేవుడికి ఇంకేం భయపడతాం సార్ మనం? కానీ కనిపించిన దేవునికి భయపడాలి. కనిపించిన దేవుడు ఏంటండి? ఆయన పిలిస్తే పలుకుతున్నాడే. ప్రభా నాకు కనిపించంటే కనిపించి నీతో మాట్లాడుతున్నాడే. ప్రభా నాకు ఇది కావాలి అంటే తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాడే. కన్న తల్లి కంటే, కన్న తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, అధికారం కలిగిన అందరికంటే ఎక్కువగా ఏది కావాలన్నా ముందు నిన్ను చూసుకోవడానికి నీకు ముందుగా ఉంటున్నాడే. అలాంటి దేవుని మనం వెనక పెడితే ఎంత బాధపడతారండి, ఎంత ఆవేదన చెందుతారు. యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటిలో నీ పరిస్థితి బాగోపోతే నీ తల్లిలో, నీ తండ్రిలో, నీ బిడ్డలో నిన్ను బట్టి దుఃఖిస్తున్నారే. ఆ దుఃఖాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అదే నీ పరలోకపు తండ్రి నీ కోసం దుఃఖపడితే ఎంత బాధ అండి. నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు కావలసినవన్నీ సమకూర్చుతున్న యేసుక్రీస్తు ప్రభు మాట మనం వినకపోతే ఆయన ఎంత దిగులు పడతారు, ఎంత ఏడుస్తారు, ఎంత బాధపడతారు. ఎప్పుడైనా అలా ఆలోచించారండి? నా కోసం ఒక వ్యక్తి ఏడుస్తున్నారు, ఒక వ్యక్తి బాధపడుతున్నారు, ఒక వ్యక్తి ఆవేదన చెందుతున్నారు. నేను పాపంలో పడిపోయినా, శాపంలో పడిపోయినా, ఎక్కడ ఏ పరిస్థితిలో పడిపోయినా నన్ను ఆదరించేవారు ఒకడు ఉన్నారు, ఆయన ఏడుస్తున్నాడు. ఎప్పుడైనా అనుకున్నారా? మీరు నమ్ముతారో లేదో, నీ కొరకు నా కొరకు ఈరోజు పరలోకపు తండ్రి ఏడుస్తున్నాడు. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఆయన ఎప్పుడు ఏడవకుండా ఉండినట్లుగా ప్రభు యొద్ద నీ జీవితం కనిపించాలి. ఎలా చెప్పండి? ప్రభు నిన్ను నన్ను చూసి ఎప్పుడు ఏడవకూడదు. నిన్ను చూసి నీ కన్న తల్లి ఏడిస్తే ఏమండి ఎంత ఆవేదన తల్లికి. నిన్ను చూసి అయ్యో ఏంటి చేతులారా పెంచేందుకు ఇంత కొడుకు చేస్తాను, వీడి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అని ఆ తండ్రి ఏడిస్తే నీ వల్ల ఆ తండ్రికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ కూతురు వల్ల తల్లికి ఏమైనా ఉపయోగం ఉందా? లేనప్పుడు ఆ భౌతికమైన ఆ తల్లిదండ్రులు అంత ఏడుస్తున్నారంటే నీ మీద నా మీద ఎన్నో ఆశలు కలిగి బాధ్యతలు అప్పగించిన దేవుడు పని చేయకుండా మనం అలా అశ్రద్ధ కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడు ఎంత ఏడుస్తాడు. దేవుడిని మనం ఏడిపించకూడదండి. ఆయన ఎప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేయాలంట? సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషించాలి చెప్పండి?
మనము యెహోవా యందు సంతోషిస్తే మన యందు ఆయన సంతోషిస్తాడని వాక్యము సెలవిస్తుంది. మనము ఆయన యందు సంతోషించాలి. ప్రతి విషయంలో ప్రభువునందు సంతోషం కలిగి ఉండాలి. ఎప్పుడు తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే నీ ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్న క్రీస్తు కానీ ఎప్పుడు కంట తడి రాకుండానట్లుగా నీ జీవితం దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుని సన్నిధిలోనే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వారం అంతటిలో ఒక్క రోజైనా యేసయ్యకి నీ వల్ల బాధ లేకుండా బ్రతకగలుగుతున్నావు. ఈరోజు ఏదో ఒక తప్పండి, ఎంత పవిత్రంగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంతకంటే నా బ్రతకడం చేత కదని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఎంత అలా బ్రతికినా కనీసం ఆ వారంలో ఒక చిన్న కోపమైనా సరే ఆ దేవునికి నీ బాధనే పుట్టిస్తుంది. ఆ కోపం కూడా ప్రభువుకు బాధను పుట్టిస్తుందండి. నీ నోటి మాట వారం అంతా కాపాడుకుని ఒక వారంలో ఇంకా ఈ చివరి రోజులు కూడా ఒకవేళ తట్టుకోలేక నీ నోటి నుంచి ఒకవేళ మాట్లాడకూడని మాట మాట్లాడితే ఆ వారంలో నా ప్రభు ఆ మాట వల్లైనా ప్రభు ఏడుస్తున్నాను. నీ వస్త్రధారణ బట్టి ఏడవచ్చు, నీ కంటి చూపుని బట్టి ఏడవచ్చు, నీ మాట తీరుని బట్టి ఏడవచ్చు, నీ ప్రవర్తన బట్టి ఏడవచ్చు. ఏమో ఏ రకంగా దేవుణ్ణి నేను ఏడిపిస్తున్నామో. ఎప్పుడైనా అన్నాము, ప్రభా నా తప్పు, నా అవిధేయత నేను బాధ పెడుతుంది ప్రభా, అలా బాధ కలుపుకుంటున్నట్లుగా నేను బ్రతకాలి అని ఎప్పుడన్నా ఏడ్చామంటే మనం వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో కానీ లేకపోతే నీ వ్యక్తిగతంగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించేట ఎప్పుడన్నా ఏడ్చామలా? ఏడవటానికి కూడా సమయం లేని రోజులు ఇవి. ఏడవటానికి కూడా సమయం లేదు. దేవుడికి అయ్యో నేను ఒకవేళ తప్పు చేశానయ్యా అనే మాట చెప్పడానికి కూడా దేవుడి దగ్గర మనకి ఆ సమయమే ఉండట్లేదు. అందును బట్టి నీ జీవితంలోనికి శ్రమ రావటానికో, కష్టం రావటానికో, ఇబ్బందులు రావటానికో, ఇరుకులలో ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ నీ వల్ల నా ప్రభు ఏడుస్తున్నాడేమో అంటాను. ఒక భర్తను బట్టి భార్య ఏడుస్తున్నప్పుడు, ఒక భార్యను బట్టి ఒక భర్త ఏడుస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది అలాంటి చూసినప్పుడు, అయ్యో భర్త సరిలేక భార్య ఎంత ఏడుస్తుందా, భార్య సరిలేక ఏడ్చే భర్తలు కూడా ఉన్నారండి. భర్త ఎంత ఏడుస్తాడా అంటే మరి నిన్ను నన్ను పెంచిన పరలోకపు మన కన్న తండ్రి ఆయన ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? ఈ భూమి మీదకి నువ్వు వచ్చినది మొదలుకొని అంటే నీ జన్మదినము ప్రారంభమైన మళ్ళీ ముగింపు వరకు నీ జీవితం ప్రభు దగ్గర ఒక్కరోజైనా ప్రభువును సంతోషపరిచాను అని నువ్వు హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకుని చెప్పగలవా? అండి ఈరోజు నా వల్ల యేసయ్యకి ఏ బాధ లేదండి, ఈరోజు హ్యాపీగా ప్రభు నా వల్ల ఉన్నారు అని చెప్పగలవా? ఈరోజు దేవుడిని నా మాటతోటో, నా కంటి చూపు, నా ప్రవర్తన, నా ఆలోచన వల్ల యేసయ్యకి ఏ బాధ రాకుండానట్లుగా, ఆయనను అసలు ఎటువంటి నొప్పి రాకుండానట్లుగా, ఎటువంటి కళ్ళంటి నీళ్ళు యేసు ప్రభుకు రాకుండానట్లుగా ఈరోజు నా జీవితం జీవించాను ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో అని ప్రభు కొరకు మనము స్వయముగా మన నోటితో మనం ఒప్పుకోగలమా? మరి ఏ జీవితాలండి? దేవుని దగ్గర కూడా మన సత్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మనం చేసే వృత్తిలో మనం ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. ఒక్కరోజు యేసయ్యకి కన్నీళ్లు రాకుండా కాపాడుకోలేకపోతున్నావు. ప్రతిరోజు ఈ లోకంలో నువ్వు ఏడుస్తూనే ఉంటున్నావు. ఏడవలేని దినమేది నీకు, ఏడవలేని సమయం ఏది నీకు? పనిని బట్టి ఆడవచ్చు, కుమార్తెను బట్టి ఆడవచ్చు, కొడుకును బట్టి ఆడవచ్చు, భార్యను బట్టి ఆడవచ్చు, తల్లిని బట్టి ఆడవచ్చు, తండ్రిని బట్టి ఆడవచ్చు, లోకాన్ని బట్టి ఆడవచ్చు, ఇల్లు లేక ఆడవచ్చు, కారు లేక ఆడవచ్చు, బైక్ లేక ఆడవచ్చు, ఉద్యోగం లేక ఆడవచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఆడవచ్చు. ఏమో ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు. ప్రతిరోజు నీలో దుఃఖం ఉంది. ఎప్పుడు నీ జీవితం సంతోషముగా దేవుని ఎదుట కనిపించావు? ఎప్పుడు ప్రభు సంతోషముగా ఉన్నట్లుగా ప్రభుకి నువ్వు కనిపించావు? ప్రతిరోజు నీ అవసరతను బట్టి ఏడుస్తున్నావే. ఒక్కరోజు దేవుని ఎదుట మోకరించి, ప్రభువా ఈ దినము నిన్ను బాధ పెట్టకుండా బ్రతికానని ఒక్కరోజు దేవుడి దగ్గర ఎప్పుడన్నా ఏడ్చామంటే, ఒప్పుకున్నామండి? ఈరోజు ప్రభువా, ఈరోజు నేను సంతోషపరిచాను నా మాట ద్వారా, నిన్ను సంతోషపెట్టాను నా కంటి చూపు ద్వారా, నిన్ను సంతోషపరిచాను నా ప్రవర్తన ద్వారా, ఈరోజు నేను సంతోషపరిచానయ్యా నా ఆలోచన ద్వారా అని ఒక్కరోజు ప్రభువును సంతోషపరిచిన దినము నువ్వు వెనక్కి తిరిగి ఎక్కడ చూసినా కనిపించదు అనుకుంటున్నాను నేను. ఇదేంటంటే ఎంతకంటే భక్తిగా మాకు బ్రతకటం రాదండి, ఎంతకంటే భక్తిగా జీవించడం రాదండి అని ఈరోజు మనం అనగలుగుతున్నామేమో, కానీ
బ్రతుకుతామండి. ప్రభుకి నొప్పు లేకుండా, ప్రభుకి కళ్ళటి నీళ్లు రాకుండా, ప్రభువుని బాధ పెట్టే పని ఏది నా జీవితంలో రాకుండా యేసయ్య కొరకు బ్రతుకుతానని ఒక్క రోజు ఒక్క తీర్మానం చేసుకుని మనం బ్రతకలేకపోతున్నాం. ఎందుకు శ్రమ నీ జీవితంలో? ఎందుకు బాధ నీ జీవితంలో? ఎందుకు ఆవేదన నీ జీవితంలో? ఎందును బట్టి నువ్వు ఏడుస్తున్నావు? ప్రభు గదిలో ఒక్కరోజు ఏడ్చి, అయ్యా నీకు బాధ కలగకుండా ఒక్కరోజైనా నన్ను ఉండాలి, నేను ఉండాలనుకుంటున్నాను నన్ను ఎప్పుడైనా దేవుని అడిగావా? నేను అడుగుతానండి, అయ్యా నీకు బాధ కలిగిన జీవితం నాకు కావాలి. నా ప్రవర్తనలో, నా ఆలోచనలో, నా మాటలో, ఒకవేళ ఎవరితో నేను మాట్లాడే విషయంలో ఒకవేళ ఎవరిని నేను బాధ పెడుతున్నానో తెలియదు, కానీ నేను ఎప్పుడు బాధ పెడుతున్నానో ప్రభువా అని ఎన్నోసార్లు దేవుడికి కొరకు ఆయన కొరకు ఆయన సన్నిధిలో, లేకపోతే నేను వ్యక్తిగతంగా నా ఇంట్లోకి వెళ్ళి ఎన్నో రోజులు ఏడ్చి నా జీవితాన్ని సరి చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇతరుల సంఘాలు చూడకండి, ఇతరులు చూడకండి. ఎవరి నా తోటోడండి సంఘంలో వేరే సంఘంలోకి వెళ్తున్నాడండి, వాడు ఎలా ఉంటున్నాడండి, వాడు ఎలా ఉంటున్నాడండి, ఆమె ఎలా ఉంటుందండి, ఆమె ఎలా ఉంటుందండి, ఆమె క్రీస్తురాలేనండి, ఆమె కూడా వాళ్ళ తాతకాడి నుంచి కూడా ఎవరంటండి క్రైస్తవులేనంటండి, అలాంటి వాళ్ళతో నా సహవాసం చేస్తున్నానండి అంటూ ఒకవేళ నువ్వు పాపంలోకి వెళ్తూ, నువ్వు తప్పులోకి వెళ్తూ, నువ్వు పొరపాటులోకి వెళుతూ ఉంటే చెప్పుకోవడానికి ఉపయోగము, కానీ దేవుడికి ఒక్కరోజు నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు అంటాను నేను. ఈరోజు ఇలాంటి సంఘాలు కుప్పలు ఏడుస్తున్నాయి. సంఘంలో సమాధానం లేదు, సంఘంలో ఐక్యత లేదు, సంఘంలో వ్యభిచారులు ఉంటున్నారు, త్రాగుమంతులు ఉంటున్నారు, తిరుగుమంతులు ఉంటున్నారు. అది సంఘమే. కానీ నేను అంటాను, ఒక మనిషి ఎలాగుంటే యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తాడు అంటాను నేను. ప్రభు అలా ఏడవకుండా మన జీవితాన్ని ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనలో మనం సరి చేసుకోవాలి. ప్రభువుని ఏడిపించే పని ఏది చేయకూడదు. ప్రభు 12 మంది శిష్యులతో ఉన్నప్పుడు ఆ 12 మంది వల్ల ఎన్నో మార్లు దేవుడు ఏడ్చాడు. నాకు తెలిసి తోమా దగ్గరికి వచ్చినప్పుడు తోమా అని పిలిస్తే ఎవరు నువ్వు అని అడిగాడు. నేనేనయ్యా నీ దేవుడిని అన్నాడు. ఎవరు? మా దేవుడు చనిపోయి చాలా రోజులైంది, 3 రోజులైంది, సమాధి చేస్తాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా ఎవరికి గుర్తులేదు? శిష్యులకి ఎవరికి గుర్తులేదు. ఎవరికి గుర్తు లేదు కాబట్టి సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చి ఏం చేశారు? వారు చూస్తున్నారు. ఎవరిని నువ్వు మృతులో ఎదుగుతున్నావు? ఆయనకి మరణం లేదు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ మాట వారికి తెలియదా? శిష్యులకి ఆ మాట వాళ్ళకి తెలుసండి. 3వ దినమున ఇక మనిషి కుమారుడు పాపులు చేతికి అప్పగింపబడుతున్నాడు, సిలువేయబడతాడు, మరణం చెందుతాడు, 3వ దినము లేచి మీ మధ్యకి వస్తాడన్న మాట వారందరికీ తెలుసు. 3వ దినాన్ని వస్తే ఎవడము అని అడుగుతున్నారు. మాటకి యేసయ్య ఏడ్చుంటాడా? ఏడవలేదంటారా? తోమా నేనే అన్నప్పుడు నేను నమ్మనయ్యా, ఇక చూడు ఈ గాయములను చూసి నువ్వు గుర్తుపడతావంట. గాయములు వేలు పెట్టి పొడిచి చూసి ఏం చేశాడంట? క్షమించు ప్రభువా, నువ్వేనయ్యా అన్నాడండి. క్షమించు ప్రభువా, నీవేనయ్యా అని అన్నప్పుడు ఏమైందంట? ఆ సమయంలో దేవుడు ఏడ్చాడండి. తోమాను బట్టి కూడా దేవుడు ఏడ్చాడు. నేనంటాను, మనందరికంటే ఆ తోమ చాలా బెస్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు తోమాను బట్టి ఎన్నిసార్లు ఏడ్చాడు? ఒక్కసారి ఏడ్చాడు. ఏడ్చినట్లుగా మనం చూస్తాం, బాధపడినట్లుగా చూస్తాం. మరి ఈరోజు నీ వల్ల నా వల్ల ఎన్నిసార్లు దేవుడి గాయములు రేపుతున్నామో తెలుసా అండి? ఎన్నిసార్లు ఆయన గాయములు రేపబడుతున్నాయో నీ ప్రవర్తన ద్వారా, కంటి చూపు ద్వారా, కాలినడక ద్వారా, చేతి పనుల ద్వారా, ఆలోచన ద్వారా, మనసు ద్వారా, క్రియల ద్వారా, ఏదో ఒక ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభువుని మనం ఏం చేస్తున్నాం అని వాక్యం అంటుంది, బాధ పెట్టుతున్నాము, ఏడిపిస్తున్నాము. అందుని బట్టి ఒక మనిషి జీవితంలోకి శ్రమ వచ్చింది. ఆదాము జీవితంలోకి శ్రమ ఎందుకు వచ్చిందండి? దేవుడి మాటను తిరస్కరించాడు కాబట్టి శ్రమ వచ్చింది. దేవుడి మాటను వ్యతిరేకించాడు కాబట్టి శ్రమ వచ్చింది. దేవుడి మాటకు విధేయత చూపలేదు కాబట్టి శ్రమ వచ్చింది. ఈరోజు ఒక మనిషి జీవితంలోనికి శ్రమ రావటానికి కారణం ఏంటి?
ఎందుకు మనిషి ఈరోజు శ్రమలలో ప్రయాణం చేస్తున్నాడు? ఎందుకు ఈ శ్రమలు గుంట ఒక మనిషి నలిగిపోతున్నాడు? నలిగిపోవటమే కాదు, మనం అంగీకరించిన దేవుడు కూడా మనం నలిపేస్తున్నాడు పక్కనండి. మరి యేసుక్రీస్తు ప్రభు యందు మనం ఎలా ఉన్నాం? ఈరోజు దేవుని ఎదుట నీ సహవాసం ఎలాగుంది? నీ సహవాసం బట్టి నేను అంటాను, నీ జీవితానికి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన సహవాసానికి దూరం కూడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి, ఏది కావాలన్నా నీకు ఎత్తుకురావు సార్ వస్తున్నాయండి. ఎక్కడికి వస్తున్నాయి? అపవాది కూడా ఇస్తున్నాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇస్తానన్నాడు కదా. రాజ్యాన్ని ఇస్తానన్నాడు, ధనాన్ని ఇస్తానన్నాడు, ఎన్నెన్నో తినడానికి ఆహారం ఇస్తానన్నాడు. ఏం చేయాలా? నా కాళ్ళకు మొక్కు అన్నాడు. ఎవరిని నువ్వు సాధిస్తావా? ఎవరిని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు? దేవుడి కుమారుడునా, చదువుకుడు నా యొద్ద నుండి ఏం చేయమన్నాడు? ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? లేమనే స్థితి నా దగ్గర నుంచి పోవని చెప్పగలుగుతున్నావు? అనారోగ్యం నా దగ్గర నుంచి పోవని చెప్పగలుగుతున్నావా? నీలో ఉన్న బాధో, నీలో ఉన్న దుఃఖమో, నీలో ఉన్న శ్రమనో, నీలో ఉన్న ఆవేదనో, నీలో ఏదైతే నువ్వు దుఃఖపడుతున్నావో దానిని నువ్వు చెప్పగలుగుతున్నావు గద్దించి? నా యేసయ్య నా దగ్గర ఉన్నాడు కదా, నువ్వెవరు నా దగ్గర ఉండటానికి చెప్పగలుగుతున్నావా? ఎందుకంటే ఈ భయంకరమైన శ్రమలో ఈరోజు ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంది? నీ దేవుడు సర్వ సృష్టికర్త అయిన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాదేవుడి సన్నిధిలో ఉన్న నీవు లేని స్థితి దేనికి? నీకు పేదరికం ఎందుకు? అనారోగ్యం ఎందుకు? సమస్య ఎందుకు? కన్నీళ్ళు ఎందుకు? బాధ ఎందుకు? ఆవేదన ఎందుకు? నీకు ఇవన్నీ ఎందుకు నీ జీవితంలోకి వచ్చినాయి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన జీవితం సరిలేకపోవటమే, మనల్ని కాపాడుకోవటమే, మన జీవితాలని యేసయ్య దగ్గర మనము కాపాడుకోలేక మనము జీవించే జీవితం వలనే ఈరోజు నేను అంటాను, నీకు ఈ దుఃఖము కలిగి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో ఈ శ్రమ వచ్చి ఉండొచ్చు. మనిషి జీవితంలో ఈ శ్రమలకు కారణం ఏంటయ్యా? ఎందుకు మనిషి ఇంత భయంకరమైన శ్రమలోనికి వెళ్ళాలి ఈరోజు? ఎందుకయ్యా ఏడాల్చిన పరిస్థితి నీ జీవితంలోనికి? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు? దేవుడు సన్నిధిలో ఒక్కసారి నువ్వు ఆవేదన చెంది, ఒక్కసారి ఏడిచి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఈ పరిస్థితుల్లో నీ స్థితిని నువ్వు అప్పగించగలిగితే ఆయన అన్ని రకముల ఆశీర్వాదములు ఆయన ఉన్నాయి కాబట్టి నీకు అప్పగిస్తాడు. పేదన్ని అంటావు, పేదరికం అంటావు, పేదోడిని అంటావు. ఎందుకు నువ్వు పేదను పెట్టి, నువ్వు పేదవాడు పెట్టి? పరలోకపు తండ్రి నీ కోసం బంగారముతో ఇల్లుని కట్టాడట, బంగారంతో రోడ్లు వేయించాడట, బంగారముతో పరలోక రాజ్యముని నీ కొరకు తయారు చేసిన దేవుడు నీ దగ్గర ఉండగా ఎందుకు ఈ పేదరికం నీ జీవితంలో? ఎందుకు పేదరికంలో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు? ఎందుకు ఇంకా ఈ భయంకరమైన పేదరికం నన్ను ఆవరించిందని ఏడుస్తున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడు పేదవాడు కాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ధనవంతుడు. నువ్వు ఏది అడిగితే తెచ్చి నీకు అప్పగించేవాడు, అంత శక్తిమంతుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు. అడుగు, ప్రభు దగ్గర మోకరించు, ప్రభు దగ్గర ఏడు. నువ్వు ఏది అడిగితే దానిని అంటాను దేవుడిస్తాడు. చెప్పండి. ఇలా వాక్యాన్ని బోధిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మో యేసు ప్రభు దగ్గర ఆశీర్వాదం ఉందంటే వచ్చేవండి. ఏముందని? ఆశీర్వాదం ఉందంటే మా కోసం పరలోకమే కట్టేసాడంటే బోర్డు సహాయం వచ్చేద్దని వచ్చానండి. 50 వచ్చింది కానీ ఏ సహాయం లేదు. నీ జీవితాన్ని మార్చు, నీ బ్రతుకును మార్చు. ముందు ఇవన్నీ మార్చి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర నువ్వు బ్రతికితే దేవుడు అన్ని నీ దగ్గర తిరిగి ఎక్కడ పెడతాడు? మీరు చెప్పాలా? ఎక్కడ పెడతాడమ్మా? పాదాల దగ్గర పెడతాడని చెప్పండి. నెత్తి మీద కాదు. ఎక్కడ పెడతాడు? పాదాల దగ్గర పెడతాడు. నువ్వు కోరుకున్న ప్రతి ఆశీర్వాదం నీ పాదాల దగ్గర ఉంటది అంతే. చెప్పాలి దేవుని స్తోత్రం. అలాగని కింద పడిపోయిందని అన్నట్టు ఏం చేస్తాం? దేవుడికి ఎట్టమని మనం కింద పడిపోయిన తీసి ఏం చేస్తాం? స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ దేవుడు తెచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాడు. వీటన్నిటిని జాగ్రత్తగా వాడుకో, ఖర్చు పెట్టుకో, బ్రతుకు, హ్యాపీగా జీవించు. దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతుకు. అది ఆయన కోరుకునేది. భయం లేని జీవితం ఎందుకండి? దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే విరోధముగా, దేవుడికి నేనెవరో దేవుడికే తెలియదు అన్నట్టుగా ఒక్కొక్కసారి మనం జీవిస్తా ఉంటాం. కానీ దేవుడికి నేను తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో అన్ని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు అని చెప్పండి. నా యేసయ్యకి తెలుసు అని చెప్పండి.
మన యేసయ్యకి అన్నీ తెలుసండి. ప్రభు అన్నీ చూస్తున్నాడు. అందుకే నేను అంటాను, నీ జీవితంలో శ్రమ రాకుండా బ్రతకాలి. ఒక మనిషి జీవితంలో శ్రమ వచ్చింది అని అనగానే ఎందుకు ఈ శ్రమ మన జీవితంలోకి వచ్చింది, వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20 వచనం నుండి 22 వచనాల వరకు చదువుకుందాం. 5వ అధ్యాయము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి హల్లెలూయా. ఏమండి, కీడును మేలని మేలును కీడని ఎంచుకున్నవాడు కాదు, చీకటిని వెలుగని వెలుగును చీకటని ఒక మనిషి ఎంచుకున్నట్టు వల్ల వాడికి ఏమి కలుగుతుంది అంటే శ్రమ కలుగుతుంది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి, మేలును కీడ వెలుగును చీకట. మేలును కీడేటండి అంటే కీడును మేలు అనుకుంటున్నాడు, మేలుని కీడు అనుకుంటున్నాడు. వీడు చెప్పాలి, కీడునే మేలు అనుకుని బ్రతుకుతున్నాడంట. ఒక కీడును మేలు అనుకుని బ్రతకటం అంటే నేను చెప్తున్న విషయం అంటే తెలుసా, ఇతరులకు నీ వల్ల ఎప్పుడు కీడు జరగకుండా బ్రతకగలగాలి. చెప్పండి, మన వల్ల ఇతరులకు ఎప్పుడు కీడు రాకుండా బ్రతకాలి. అవసరమైతే ఆ కీడును మనమే అనుభవించాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇతరులకు మేలు అవసరమైతే ఆ కీడును నువ్వు అనుభవించడానికి అయినా ప్రయత్నం చేయి. కానీ ఆ కీడు అనక దేవుడు అంటాను ఒక మేలు దాసి ఉంచాడని వాక్యం అంటుంది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు కీడు అనక ఏమి దాసి ఉంచాడు దేవుడు? మేలు దాసి ఉంచాడు. అయితే ఇతరులకి నీ వల్ల నువ్వు బ్రతికి ఉన్నంత వరకు, నువ్వు చచ్చిపోకుండా బ్రతికుంటా చూసో, అప్పుడు వరకు నీ వల్ల ఒక వ్యక్తికి ఏమి రాకూడదు, నీ వల్ల ఎప్పుడు వాళ్ళకి కీడు రాకుండానట్లుగా బ్రతకాలి. వెలుగుని చీకటి అనుకుని బ్రతుకుతున్నావు. ఈరోజు నేను అంటాను, ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభు వెలుగై వచ్చి ఉన్నాడని వాక్యము రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏంటి? వెలుగై ఉన్నాడు. ఇక్కడ అంటున్నమాట, వెలుగును వీరు చీకటనయు ప్రవర్తించు వారికి, జీవించే వారికి, మాట్లాడే వారికి, కనిపించిన వారికి ఇదిగో వారికి శ్రమ. హల్లెలూయా. ఎవరికి శ్రమ? యేసు లేడన్న వాడికి, అంటే కీడునే అనుభవించే వాడికి. కీడునే అనుభవిస్తాడు. ఇతరులకి కీడిచ్చి మేలు అనుభవించాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇతరులకు నష్టం కలిగినా నాకు లాభం కలగలయా, ఇతరులకి కీడు వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం మేలు జరగలయా అనుకుని కొంతవరకు దేవుడు అంటున్నమాట, అయ్యా అలాగ నువ్వు ప్రవర్తిస్తే నీకు శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. ఏమండి, నేను అంటున్న మాట ఏంటో తెలుసా? నేనేమన్నాను? ఇతరులకు నీ వల్ల ఏమి రాకూడదు, ఎప్పుడు కీడు కలగకుండా బ్రతుకున్నట్లుగా ఉంటే నీ జీవితంలో నా యేసయ్య మేలునిస్తాడా అని చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి మేలు వస్తుందని వాక్యం అంటుంది? చెప్పండి. ఇతరులకు కీడు చేయని వాడికి, ఇతరులకు అపాయము చేయని వాడికి, ఇతరులు అన్యాయముగా మాట్లాడకుండా ఉండేవాడికి దేవుడు అంటున్నాడు నేను మేలు చేస్తాను. అంటే ఇతరుల కొరకు ఎప్పుడు నువ్వు తప్పుగా కూడా మాట్లాడుకుంటున్నట్లుగా నీ నోటిని నువ్వు కాసేసుకోవాలి. ఇతరుల కొరకు, వారి కోసం ఎప్పుడు నీ నోట నుండి కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, నీ తలాంతుల ద్వారా కానీ ఇతరులకు కీడు కలగకూడదు, అపాయం రాకూడదు. నీ నోటి మాట వల్ల వాళ్ళకి ఏ నష్టం కలగకుండానట్లుగా ఒక క్రైస్తవుడు బ్రతకగలిగితే నిన్ను బట్టి నా యేసయ్య సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెలుగు యేసు క్రీస్తు ప్రభువు అంటున్నాడు కదా. మరి వీళ్ళు ఏమంటున్నారు అంటే చీకటి అనుకున్న వారికి శ్రమ, యేసు లేడనుకున్న వారికి శ్రమ, యేసు పర్వాలేదు అనుకున్న వారికి శ్రమ, ఏముందులండి అని అనుకున్న వారికి శ్రమ, ఏమండి ఏం చేస్తాడు యేసయ్య అనుకున్న వారికి శ్రమ, అవసరం ఏముందండి మందిరానికి వెళ్ళాలా అనుకున్న వారికి శ్రమ, అవసరం లేదండి నెలకోసారి వెళ్దాములండి అని అనుకున్న వారికి శ్రమ, దేవుడి సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలండి అనుకున్న వారికి శ్రమ, దేవుడి సన్నిధిలో నిలబడాలండి అనుకున్న వారికి శ్రమ, దేవుడి కొరకు అంత అవసరం లేదులండి అనుకున్న వారికి శ్రమ. దేవుడి కొరకు నిలవపడాలండి, దేవుడి కొరకు వాడపడాలండి, దేవుడి కొరకు కష్టపడాలండి, దేవుడి కొరకు నీరును ఉపయోగించాలండి అనుకున్న వారికి నా దేవుడి వారికి మేలు చేయునుగా కామెంట్ చెప్పండి. అలాంటి వారికి నేనేం చేస్తాను? మేలు చేస్తాను. నువ్వు దేవుడి యొక్క నుంచి మేలే పొందాలి, కానీ కీడు పొందినట్లుగా నీ జీవితం దేవుడి సన్నిధిలో ఉండకూడదు బిడ్డ. చెప్పండి. ఒక క్రైస్తవుని జీవితంలో మేలు అనిపించాలి, ఒక క్రైస్తవుని జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలవబడాలి, ఒక
ఒక క్రైస్తవ జీవితంలో ఆత్మీయతలో ఎదగాలి, దేవుడి సన్నిధిలో ఎదగాలి, నీ జీవితంలో బలపరచబడాలి, అనేకులను బలపరచాలి, నీ కొరకు నీ కుటుంబం కొరకు గొప్పగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. క్షీణించిపోయిన జీవితమా, పడిపోయిన జీవితమా, జారిపోయిన జీవితమా, తొట్టెళ్ళిపోయిన జీవితమా, ఇది జీవితం దేవుడి దగ్గర. ఇదా దేవుడు కోరుకుంటున్న నీ వద్దనండి. ఇందుని బట్టి దేవుడు ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. ఇందుని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు బిడ్డ. ఇలా ఏడవకుండా దేవుడు మంచిగా ఉండాలంటే, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి సంతోషించాలంటే మనం ఏం చేయాలండి చెప్పాలి? ఇతరులకు మేలు చేసి మనం కీడే అనుభవించాలి. అది ఎంత భయంకరమైన పర్వాలేదు. ఇతరులకు మాత్రం నీ వల్ల కీడు రాకుండా ఆ కీడిని అవసరమైతే నువ్వు అనుభవించి ఇతరులకు మేలు పంచు. అవునంటారా కదా? ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కీడును తాను అనుభవించి మేలు మనకిచ్చాడు. ఏంటండి? పరలోకం మనకిచ్చి ఎవరి కాలంలో మరణం చెందాడు. కానీ భయంకరం కీడు అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉమ్మేయబడ్డాడు, సిలివేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, పల్లెపు పోటును అనుభవించాడు. ఎంత భయంకరమైన శ్రమ, ఎంత భయంకరమైన కీడంతా నీ కొరకు అనుభవించాడు. యేసయ్య మనకేమిచ్చాడండి? అందరూ చెప్పండి. యేసయ్య మనకేమిచ్చాడు? మేలునిచ్చాడు, పరలోక రాజ్యమునిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు మనకి? మేలిచ్చాడు, పరలోకపు రాజ్యమునిచ్చాడు దేవుడు మనకి. మరి మనం ఆయన పెట్టిగా పిలువబడిన నీవు కూడా ఇతరులకు మేలివ్వు. ఆ కీడైతే నువ్వే అనుభవించు. అంతే. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలండి చెప్పండి? ఇతరులకి ఏం చేయాలి? మనం మేలు చేయాలి. మనం అవసరమైతే కీడు అనుభవించు, తప్పేముంది? కానీ ఆ కీడును నా దేవుడు తీసి నీకు మేలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసేవాడు అండి. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఇతరులకు మేలు చేసే స్వభావం యేసుక్రీస్తు ప్రభుకి. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు స్వభావం ఏంటండి? ఇతరులకు మేలు చేయటమే. నీకు కీడు చేయాలనుకుంటే చచ్చిపోయి మనం ఎక్కడ ఉంటామండి? పాతాలకు వెళ్ళిపో. ప్రతి ఒక్కరూ పాపలో చచ్చిపోయి పాపలోనే ఉండి పరలోకి వెళ్ళకుండా నరకులోకి వెళ్ళిపోవటమే. కానీ అది దేవుడు మేలు అనుకున్నాడా? భయంకరంగా నా బిడ్డలు ఎక్కడున్నారు? కీడు కలిగిన స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు, అపాయకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతున్నారు. నా బిడ్డలు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నాడు? కీడులో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మేలు ఇవ్వాలి. ఆ కీడుతో నేను అనుభవించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద అందుకు వచ్చాడండి. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ మేలు అనుభవించావో యేసయ్య ద్వారా నాకు తెలియదు. కానీ నువ్వు నువ్వు ఏదైతే దేవుడి దగ్గర నుంచి పొందావో ఆ మేలు కూడా ఇతరులకు కూడా పంచడానికి ఉపయోగకరంగా ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మేలు పొందామండి? పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన వల్ల. నాకు ఏ మేలు పొందానండి? ఆయన రావటం వల్ల నేను నా పాపము తీసివేయబడింది. అది ఇతరులకు అందిస్తున్నావా? ఈ పరలోకాన్ని ఇతరులు కూడా పంచుతున్నావా? నువ్వు పొందిన ఈ పరలోకపు రాజ్యపు ప్రవేశములు ఇతరులకు కూడా నీ ఎంత వచ్చినట్లుగా చేయగలుగుతున్నావా? దేవుడు మనకి మేలు చేశాడు, కానీ మనం దేవుడికి ఎప్పుడు కీడే చేస్తాం. ఇదేంటి సార్ అలా అంటారు? నాకు తెలిసి ఎప్పుడు కీడు చేయలేదండి. దేవుడు నీ వల్ల ఏ కీడు అనుభవించాడో, ఎప్పుడు ఏ మాట ద్వారానో, ప్రవర్తన ద్వారానో, కంటి చూపు ద్వారానో, నీ ఆలోచన ద్వారానో, నీ ప్రవర్తన ద్వారానో, దేని ద్వారానో ఒకవేళ ఎప్పుడైనా యేసయ్యకి నీ వల్ల బాధ కలిగినట్టు ప్రవర్తించావా? అలా ప్రవర్తించగా ఉంటే, ప్రభువా ఒకవేళ ఇలా నేను జీవించుంటే, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు ప్రభా, సారీ ప్రభా, ఎప్పుడన్నా అడిగామండి? చెప్పామా ప్రభుకి సారీ చెప్పామా? ఎప్పుడైనా ప్రభా నన్ను క్షమించు, నేను బాధ పెట్టాను. ఆ మాట భూమి మీద ఉండగా మనం భౌతికంగా కొంతమందికి ఎవరికైనా మన వల్ల బాధ కలిగినాక చెప్పుకోకుండా ఎంత ఆనందపడతారు వాళ్ళు. నా వల్ల విశాఖ గారు నా వల్ల తప్పు జరిగిందని మన్నించండి అని అన్నాను అనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. నా వల్ల తప్పు అయిందండి, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే అడిగామో ఇతరులు ఆనందిస్తారు. యేసయ్య దగ్గర కూడా నీ జీవితం ఇలాగే, నన్ను క్షమించయ్యా, ఎందుకో నేను బాధ పెట్టుంటాను, ఏ రోజు నేను బాధ పెట్టుంటాను, నా ప్రవర్తన నేను బాధ పెట్టుంటుందయ్యా, నా ఆలోచన బాధ పెట్టుంటుంది, నీ మందిరానికి రాకపోవటం వల్ల కూడా నువ్వు బాధపడుతున్నావేమో, నీ ఎదుట సాక్షిగా నిలవబడలేకపోవటం వల్ల కూడా నువ్వు బాధపడుతున్నావా? నీ విషయంలో ప్రతి విషయంలో దేవుడు
సంతోషించాలి కానీ బాధపడే విధానంగా క్రైస్తువుడా నీ జీవితంలో ఎప్పుడు కనపడకూడదు. హల్లెలూయా. ఇలా బోధించలేకపోతున్నారు ఈరోజు. ఇలా బోధిస్తే సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి ఈరోజు. పర్వాలేదు, దేవుడికి స్తోత్రం. నీ కొరకు ఒక్క వ్యక్తినైనా మోసుకెళ్ళి సాలంతే భూమి మీద ఉండగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకములో నా తండ్రి ఏం చేస్తాడంటే ఆనందిస్తున్నాడు. 100 మంది రక్షించబడిపోయిన ఆనందపడట్లే. 1000 మంది రక్షించబడిపోయి ఈరోజు జనవరి 1కి 2000 మందికి బాప్తిసాలు ఇచ్చేసాం. దేవుడు ఎప్పుడు ఆనందపడలే. ఆ 2000 మందిలో నుంచి ఎంతమంది దేవుని కొరకు నీతిగా నిలవబడి ప్రభువుకు బాధ లేకుండా ప్రభువుకు నెమ్మది ఇచ్చినట్లుగా ప్రభు నీ విషయం కన్నీరు విడవకుండా బ్రతికేటట్టు నీ జీవితం జీవించేటట్టుగా ఆ 2000 మంది నుంచి ఎంతమంది బ్రతకగలుగుతున్నారు. వారిని బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందానండి, నీ వల్ల నా దేవుడికి ఏ ఉపయోగం లేదంటాను. అదే సార్, దేవుడి ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నీ వల్ల ఏ ఉపయోగం లేదు. ఏంటి నీ వల్ల ఉపయోగం? నా దేవుడికి రక్షణ పొంది యథార్థంగా బ్రతికవా, నెమ్మది బ్రతికవా, శాంతంగా బ్రతిక, సమాధానం బ్రతికవా, దేవునికి బాధ లేకుండా బ్రతికవా, నీ ఆలోచన తలాంతుని నడవడికను ప్రవర్తనను యేసయ్య దగ్గర సరి చేసుకుంటూ ప్రతిరోజు బ్రతుకుతూ యేసయ్యను సంతోషపెట్టవా. ఇదే కావాలి పరలోకంలో చేర్చబడ్డ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పరలోకములకు వెళ్ళటానికి ఇది ఒక్కటే నీకు మార్గం. దీని కొరకు నువ్వు ఎత్తుకు, దీని కొరకు ప్రయాసపడు. దీని కొరకు మనం వెతికితే నేను అంటాను, ఈ శ్రమ అంతా ఒక దినం నా దేవుడు కొట్టివేయను కాక. చెప్పండి, ఒక దినం పెట్టండి. ఆయన అంగీకరించిన రోజే ఈ శ్రమ నేను వచ్చి తీసేస్తాడు దేవుడు. అంతే. ఏంటంటండి, ఏం తీసేస్తాడండి? శ్రమ తీసేస్తాడు, నీలో బాధ తీసేస్తాడు, నీలో భారాన్ని తీసేస్తాడు, ఆ గుండె బరువు తీసేస్తాడు, ఆవేదన తీసేస్తాడు, వేదన తీసేస్తాడు, ఆ రోగాన్ని తీసేస్తాడు, ఆ సమస్య నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. ఊపిలో మునిగిపోయినాయా అంటే ఆ ఊపిలోంచి బయటికి తీసుకొచ్చిన సజీవుడు యేసుక్రీస్తు ప్రభువు వాక్యం జరుగుతుంది. చెప్పండి కొట్టేసాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఇరిపించి బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? 2000 మందిలో నేను ఒక్కడని ఈ రీతికి నేను బ్రతకగలుగుతున్నాను నువ్వు చెప్పగలిగినప్పుడు, అప్పుడు నా ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇవాళ ఇంతమందికి బాప్తిసం ఇచ్చేవండి చెప్పుకుంటూ దేనికి ఉపయోగం? నువ్వు ఈరోజు నేను రక్షింపబడ్డానని చెప్పుకుంటూ దేనికి ఉపయోగము? దేవుడికి ఉపయోగంగా బ్రతుకుతున్నావా? సంఘానికి ఉపయోగంగా బ్రతుకుతున్నావా? సేవకుడికి ఉపయోగంగా బ్రతుకుతున్నావా? సంఘంలో అభివృద్ధి కలిగి ఎదుగుతున్నావా? అభివృద్ధిగా ఎదగాలండి. సంఘంలో ఎలా ఎదగాలి? అభివృద్ధి అవ్వాలి, రోజు రోజుకి విస్తరించాలి. ద్రాక్ష తీగ మనం నాట్యామనుకోండి, ఏమవుద్ది? పురుగు బట్టి సీడబట్టి చచ్చిపోయింది అనుకోండి, దీనికి ఏదో లోటు చేస్తామండి, పురుగు పట్టిందండి, చచ్చిపోయిందని ఏడుస్తాం. నిన్ను దేవుడు ద్రాక్ష తీగతో పోల్చాడంటే నీవు కూడా దేవుడు యందు ఫలించాలన్నది దేవునికి స్తోత్రం. అది చిన్న మొక్క వేసినానండి, అది పాకే గుణంతో పాకుతూ 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 ఏం చేస్తుంది? అభివృద్ధి పొందుతూ విస్తారమైన ఫలమునిస్తుంది. అందుని బట్టి ఆ యజమానుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆ ఫలమును అనుభవించినప్పుడు ఆ యజమానుడు పడతాడు. మరి నిన్ను బట్టి యేసయ్య సంతోషపరచబడాలి అంటే ఎక్కడ, ఎలా చెప్పాలండి? దేవుని సన్నిధిలోనండి. నేను ఫలించాలి. చెప్పండి, నేను అభివృద్ధి చేయబడాలి. నా దేవుడు అభివృద్ధి చేయాలనుకుంటాడు కానీ బాధల్లోకి నెట్టాలనుకునేవాడు కాదండి. శ్రమల్లోకి నెట్టేసి, ఇరుకులో నెట్టేసి చూసి ఆనందపడి గంతులేసేవాడు కాదు. నువ్వు శ్రమలో ఉంటే ఏడుస్తున్నాడంట, బాధలో ఉంటే ఏడుస్తున్నాడు, నువ్వు ఇరుకులో ఉంటే ఏడుస్తున్నాడు, ఇబ్బందులో ఉంటే ఏడుస్తున్నాడు. నువ్వు ఏడుస్తున్నా తెలిస్తేనే నా దేవుడు ఏడుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని నువ్వు నమ్ముకున్నావు. ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకుని ఎందుకండి ఏడవటం? నీ జీవితం ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడి దగ్గర ఎప్పుడు హ్యాపీగా బ్రతుకు. ఈ శ్రమ నుండి బయటికి రా. ఏం చేయాలండి? ఈ శ్రమ నుండి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆమోసు గ్రంథం తీద్దాం. ఒకసారి ఆమోసు గ్రంథం ఒకసారి తీయండి. పేజీ నెంబరు 757. 757 ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా మీకు తోడుగా నుండును. ఆమేన్. హల్లెలూయా. ఏమండి,
ఏమన్నారు ఇక్కడ? ఏమి విడిచిపెట్టాలి? కీడును విడిచి మేలు ఎత్తుకో. ఎందుకో తెలుసా? సైన్యములు అధిపతి అయిన దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే కీడును విడిచో, మేలును వెతుకో. ప్రభు దగ్గర పవిత్రంగా యథార్థంగా దేవుడు నీ ద్వారా కంటి నీరు పెట్టకుండా ఆయన చాలా సంతోషించినట్టుగా నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. ఆయన తోడు లేకపోవటం వల్ల నీ జీవితంలోకి శ్రమ, ఆయన నీకు తోడుగా రాకపోవటం వల్ల నీకు ఈ బాధలు, ఆయన తోడుగా లేకపోవటం వల్ల నువ్వు ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకుల్లో నువ్వు ఈ రోజు మునిగిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నీతో లేకపోవటం. చెప్పు మరొకసారి చదువు, కింద వచ్చిన సైన్యములకు అధిపతైన దేవుడు యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉన్నాడండి? చెప్పండి మీరు కూడా. నాకు తోడుగా ఉన్నాడు చెప్పుకోండి సార్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఈరోజు దేవుడు తోడుగా ఉండాలి అంటే ఏమి ఎత్తకాలండి? మనం మేలెత్తుకోవాలి. కీడులోనికి పోకు, వెళ్ళిపోకు. అంటే దానికి అర్థం ఏంటంటే కీడుని ఎవడెత్తుకుంటున్నాడు ఇప్పుడు అంటే మనమే. కీడు కలిగిన స్థలాలను, కీడు కలిగిన ప్రదేశంలో, కీడు కలిగిన ఎక్కడికైతే పోకూడదో దానిని ఈరోజు మానవుడు ఎత్తుకుతున్నాడు. కాబట్టి వాక్యం ఏమంటుందంటే వాటిని విడిచి మేలుని వెతికితే నీకు ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటానంటే ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉంటాడు? మేలుగుంటా ప్రయాణం చేసే వరకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇదే సార్ మరి ఇందాక కీడుని ఎత్తుకోమన్నారు, మేలుదురా ఇతరులకి నీ వల్ల కీడు రాకుండానట్లుగా బతకమన్నాడు దేవుడు. ఒకవేళ అవసరమైతే ఆ కీడు నువ్వు అనిపించు, ఆ కీడు వెనక దాగి పెట్టిన మేలు నీకు నా దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దాని వెనుక దాగి ఉన్న మేలు నువ్వు అనిపిస్తావు. ఖచ్చితంగా అనుభవించాలంటే మనం ఏం చేయాలని వాక్యం అంటుందండి? దేన్ని? మేలును వెతుక్కో. అప్పులు ఎత్తుక్కోకండి, బాధలు ఎత్తుక్కోకండి, శ్రమలు ఎత్తుక్కోకండి. ఎందుకండి వాటిని ఎత్తుక్కుంటూ వాటి దగ్గరికి వెళ్తారో ప్రభుని ఎత్తుక్కుంటారండి. ప్రభు దగ్గరికి రండి. ఎక్కడికి రావాలంట? ప్రభు దగ్గరికి రండి. ఆయన మీ యొద్దకు, వెనకాల ఏముంది వాక్యము? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు చెప్పు కొట్టేసాను. ఎవరి దగ్గరికి రావాలి ఇప్పుడు మనం? ఇక్కడ అంటున్నాడు కీడును విడిచిపెట్టా. ఎందుకు కీడులో ప్రయాణం చేస్తావు? ఎందుకు కీడుతో ఉంటావు? ఎందుకు బాధతో ఉంటావు? ఎందుకు దీంతో ఉంటావు? ఎందుకు లోకంతో ఉంటావు? ఎందుకు దీంతో జీవిస్తాడు? వాటిని విడిచి వస్తే నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన నీకు తోడుగా ఉంటే అనుకున్నవన్నిటిని నీ జీవితంలో సాధించగలవు. స్తోత్రం చెప్పాలి. అనుకున్నవన్నీ సాధిస్తావు. ఎప్పుడు తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉంటేనేనండి. నీ క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటేనే ఏదైనా చేయగలవు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఒకవేళ లోకంలో బ్రతికితే నువ్వు దేనిని సాధించలేవు. నేను అంటాను అటైనా ఉండి ఇటైనా ఉండి అంతే. రెండు పడవల మీద అడుగు వేసి నువ్వు ప్రయాణం చేస్తావు అనుకో, నేను చెబుతున్నాను యేసు అనే పడవను మాత్రం నేను ఎన్నుకున్నాను, దానిలో నీ ప్రయాణం చేస్తా చచ్చిపోయేదని చెప్పుకో. దేవుడికి స్తోత్రం. అంగీకరించావా? పడ్డావా? లోబడ్డావా దేవుడికి? అన్ని ప్రయాణాలు చేయొద్దు, ఒక ప్రయాణం చెయ్యి. ఆ ఒక్క ప్రయాణమే నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి చేర్చుతుంది. ఆమె నువ్వు ఏ గమ్యానికి చేరాలనుకుంటున్నావో ఆ గమ్యానికి చేర్చే మార్గము సత్యమో జీవమో మార్గము. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టు, ప్రతి కీడును విడిచిపెట్టు, మేలును మార్గము వెతకాలండి. ఏం వెతకాలి? ప్రభుని వెతకాలి. ప్రభు సన్నిధిలో ప్రభువుని వెతకాలి, కన్నీళ్లు విడవాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ప్రభువా నా బ్రతికిది, నా స్థితిది, నా ఆలోచనది, నా తలాంతినిది అని దేవుడి దగ్గర మొర్ర పెట్టుకోవాలి. ఎలా మొర్ర పెట్టుకోవాలంటే ఎలా మొర్ర పెట్టుకోవాలండి? ఎలా మొర్ర పెట్టాలి? యేసుక్రీస్తు ప్రభువు కూర్చుని దేవుడి వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది పిల్లలు తీసుకుని ప్రార్థన చేయించడానికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. శిష్యులు తీసుకెళ్ళిపోండి పిల్లలు అల్లరి అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని వద్దకు రానివ్వండి, పరలోకపు రాజ్యము, చప్పటి కూడా చెప్పండి, చప్పటి కొట్టి పరలోకపు రాజ్యము నాదని చెప్పుకోలేదు. ఎలాంటి వారదా అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు రాజ్యం ఎవరిదంటే ఆ చిన్న పిల్ల మనసు స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో ఆ పిల్ల
చూడండి, ఆ వెలుగు ఇప్పుడు ఏం తెలియదండి. పాము వచ్చిన పట్టుకుంటే, కుక్క వచ్చిన పట్టుకుంటే, సింహం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోద్ది, మనిషి వచ్చిన వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఏం తెలీదు, ఏమీ తెలియదండి. కీడేదో తెలియదు, మేలేదో తెలియదు వాళ్ళకే. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరలోకపు రాజ్యము వారిదే. దేవుడికి స్తోత్రం. ఈరోజు అలాంటి స్వభావం నీలో ఉందా అంటే, ఏంటి సార్ నేను కూడా పాములు పట్టుకోలేంటి, కుక్కలు పట్టుకోలేంటి? కాదు, అలాంటి ఆలోచన, అలాంటి మనసు, అలాంటి హృదయము నీలో ఉండాలి. అంటే ఒక చిన్న పిల్ల ఎలాంటి ఆలోచనతో ఉంటుందో, ఎలాంటి తలాంతులతో ఉంటుందో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తుందో అలా యేసయ్య దగ్గర బ్రతకాలి. అందుకే మన అందరి చిన్న బిడ్డలను పిలిచిన దేవుడు స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నా బిడ్డలారా నా వద్దకు రండి. ఎప్పుడు రమ్మన్నాడు చెప్పండి? ఎలా రమ్మన్నాడండి? ఎలా రమ్మన్నాడు? చిన్నపిల్లలు రండి, వారిని నా యొద్దకు పంపించండి, పరలోకపు రాజ్యం వీరిదే. అలాంటి హృదయం కలిగి ఉన్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? తలాంత కలిగి ఉన్నావా? అలాంటి చిన్న పిల్ల ఎలా అయితే జీవిస్తుందో అలాగే నువ్వు లోకంలో జీవిస్తున్నావా? ఎక్కడ జీవించాలని మనం? లోకంలో జీవించాలి. అలా జీవించాలి. ఎలా పడితే అలా జీవించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పడితే అలా జీవించకూడదు, ఎలా పడితే అలా బ్రతికేయకూడదు అండి. క్రైస్తవుడు బ్రతకటానికి రైట్స్ లేవు మనకి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు పర్లేదు, లోకంలో ఎలా బ్రతికేసాం, ఎలా జీవించేసాం దేవుడు పట్టించుకోలేదు, వదిలే. లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించినా, నువ్వు ఎలా బ్రతికినా అడిగోడు ఎవ్వడు లేడు. దేవుడి సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు అలా ఉంటున్నా దేవుడు ఒప్పుకోడు. ఎలా ఉంటే చెప్పాలి? ఎలా ఉంటే పాత జీవితం జీవించినట్లుగా ప్రభు సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత అలా జీవిస్తే దేవుడు ఒప్పుకోడాలి. దేవుని సన్నిధిని అంటే దేవుడిని, ప్రభువుని అంగీకరించి మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొందినప్పుడు కలిగిన హృదయము నువ్వు చచ్చిపోయే వరకు యేసయ్యలో ఉండాలి. ఆమేన్ చెప్పరా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే హృదయము చచ్చిపోయేదాకా నువ్వు జీవిస్తే, నేను అంటాను ఒక్కరోజు నీ వల్ల ఏడవలసిన అవసరం నా దేవుడికి లేదండి. ఆమేన్. హల్లెలూయా. ఏడుస్తాడండి అలా అంటే? ఏడాల్సిన పనే ఉంది. బిడ్డ చక్కగా వింటుంది, వాక్యం వింటుంది, వాక్యానుసారం దీవిస్తుంది, దేవుడి సన్నిధిలో పాటలు పాడుతుంది, ప్రభువుని ఆరాధిస్తుంది, వాక్యం చదువుతుంది. ఎప్పుడు దేవుడితో సహవాసం చేస్తా ఉంటే దేవుడు ఏడవలసిన అవసరం ఉందా? చెప్పాలండి. ఆ కుటుంబంలో ఆ బిడ్డలు సరదాగా సంతోషంగా కుటుంబంతో హ్యాపీగా ఉంటే తల్లిదండ్రులు ఏడాల్సిన అవసరం ఉందా? ఇది దేవుని ఇల్లు అండి. ఇది దేవుని ఇల్లు. మనందరము ఆయన పిల్లలం. ఆయన పిల్లలందరూ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా, దేవుడు నిన్ను నన్ను ఎలా తయారు చేశాడండి? ఎలా తయారు చేశాడండి? దేవుడికి స్తోత్రం. తన పోలిక చొప్పున తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? ఇప్పుడు ఆదామును తయారు చేసేటప్పుడు దేవుడు అక్కడ రాయబడిన మాట, తన పోలిక చొప్పున ఆదామును దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడని చెప్తే నాలా ఉంటాడు. మరి నీలాంటి పనులు చేస్తున్నాడా? నీలా ఉండగలుగుతున్నాడా? కాదండి, నీలాగా ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. పాపానికి చోటు లేదు, చీకటికి చోటు లేదు, కామ క్రోధ లోభ మాద మాత్సర్యానికి యేసయ్య దగ్గర చోటు. మరి నీకెందుకు చోటు? యేసయ్య దగ్గర చోటు కావాలి మనకి. వీటన్నిటి దగ్గర మనకి చోటు వద్దండి. దేనిని ఆశ్రయించొద్దు, దేని దగ్గర నీకు చోటు వద్దు. ఒక్క యేసయ్య దేవ, నీ సన్నిధిలో నాకెంత చోటు చాలు, దేవునికి స్తోత్రం. నీ హృదయంలో నాకెంత చోటు చాలు, దేవునికి స్తోత్రం. నీతో ఉండే ఆ దినము చాలు ప్రభువా అని దేవుడి కోసం ఒక్క రోజున ఏడిస్తే దేవుడు మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఆయన ఆనందపరచటమే క్రైస్తవ లక్షణం అని దేవుడి వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకొక తెరవబడింది. దేవుడు తెలుసుకున్నాడు, మళ్ళీ ఎందుకు నీ నేత్రం మూతపడినట్టు నువ్వు బ్రతకటం, ఎందుకు మరలా నువ్వు జీవించటం? నీ జీవితం ఒకప్పుడు అక్కడి నుండి వచ్చామండి, అంధకారంలో కూడుకుపోయామండి. కానీ దేవుడు మా మనోనేత్రములు వెలిగించాడండి. వెలిగించబడిన నీ మనోనేత్రములు ఎప్పుడు వెలుగై ఉండును గాక లోకంలో. హల్లెలూయా. నీ ద్వారా ఇతరుల వెలుగును అనుభవించాలి. ఒక వ్యక్తి వల్ల మరో వ్యక్తి చీకటిలోనికి పోకూడదు, పాపంలోనికి పోకూడదు.
శాపంలోనికి పోకూడదు. అందుకే నన్ను ఇతరులకు కీడైతే ఆ మేలుని నువ్వు అనిపించకూడదు, ఆ మేలు వారికి ఇచ్చి ఆ కీడుని నువ్వే అనిపించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? మన జీవితంలో ఏం చేస్తాడండి? మేలు చేస్తాడంతే. హల్లెలూయా. మేలును చేస్తాడంతే. ఆ మేలును చేసే దేవుడు. మనం అసలు మనిషికి శ్రమ జీవితంలో ఎందుకు ఒక మనిషి అనుభవిస్తున్నాడు? ఇది 4-5 సబ్జెక్టులు, అంటే 4-5 వారాలు ఈ వాక్యమును బోధించుకుంటూ ప్రభు ముందుకు తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. మరి అంటే వచ్చే వారంకి మనం క్రిస్మస్ అడవిలో ఉంటాం కాబట్టి తెలియదు, కానీ ఈ వాక్యమును మాత్రం జాగ్రత్తగా ఇప్పుడు వరకు విన్న ప్రతి మాట మీ హృదయంలో భద్రం చేసుకోండి, వదిలేద్దు. అలా వదిలేసాం అనుకోండి, ఉన్న వారాలు వాక్యం మనకు అర్థం కాదు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా